సో హలో గాయ్స్, నా పేరు రాధే, మీరు చూస్తున్నారు రెస్సల్ తెలుగు ఛానల్. సో గాయ్స్ చూడండి, మీ అందరికీ ఒకటి తెలుసు అనమాట, మన జాన్ సీనాది నెక్స్ట్ ఇయర్ మన డబ్ల్యూడబ్ల్యూఈలో లాస్ట్ ఇయర్. అండ్ ఇలాంటప్పుడు చాలా సూపర్ స్టార్స్ మన జాన్ సీనాకి ఛాలెంజ్ చేస్తున్నారు. అండ్ రీసెంట్ మన టీఎన్ఏ సూపర్ స్టార్ అంటే జో హెన్రీవి ఛాలెంజ్ చేసినారనమాట. ఎందుకంటే ఇప్పుడు టీఎన్ఏలో ఒక మ్యాచ్ ఉందంట వరల్డ్ ఛాంపియన్షిప్ కోసము. అండ్ ఆ మ్యాచ్ గెలిస్తే, అంటే ఆ మ్యాచ్లో వరల్డ్ ఛాంపియన్షిప్ గెలిస్తే అప్పుడే ఇమీడియట్ జో హెన్రీ అంట మన జాన్ సీనాకి ఛాలెంజ్ చేస్తారంట. క్లియర్లీ ఛాలెంజ్ చేస్తాను నేను జాన్ సీనాకి అని మా టీఎన్ఏ సూపర్ స్టార్ జో హెన్రీ చెప్పినారు. అండ్ ఇప్పుడు టీఎన్ఏ సూపర్ స్టార్ ఎందుకు ఛాలెంజ్ చేస్తుండని మీ మనసులో ఇలాంటి డౌట్ వస్తే చూడండి, టీఎన్ఏ అండ్ మా డబ్ల్యూడబ్ల్యూఈ మధ్య కొంచెం కలిసి పనిచేస్తుందన్నమాట. రీసెంట్లీ మా ఎన్ఎక్స్టీలో కొంతమంది టీఎన్ఏ సూపర్ స్టార్స్వి కనిపించినారు. సో అందుకనే జో హెన్రీ చాలా రుబాబుగా మాట చెప్తున్నారు. అండ్ అది ఏంటంటే, నేను టీఎన్ఏ వరల్డ్ ఛాంపియన్షిప్ గెలవగానే జాన్ సీనాకి ఇమీడియట్ అప్పుడే రింగ్లోనే ఛాలెంజ్ చేసి పడేస్తాను జాన్ సీనా కానీ జో హెన్రీ చెప్పినారు. అండ్ జో హెన్రీ ఈ మధ్యలో మన డబ్ల్యూడబ్ల్యూలో కనిపించినప్పటి నుంచి చాలా అంటే చాలా ఎక్కువ హైప్ వచ్చిందనమాట. జో హెన్రీ గురించి చాలామంది మాట్లాడుతున్నారు. సో చూద్దాం, అంత మంచిగా ఉంటే మేబీ ఇన్ ఫ్యూచర్లో జో హెన్రీ వర్సెస్ జాన్ సీనా మ్యాచ్ అనేది జరగవచ్చు, లేదంటే లేదన్నమాట. ఎందుకంటే చాలా సూపర్ స్టార్ ఛాలెంజ్ చేస్తున్నారు. అంటే చాలా సూపర్ స్టార్స్లో ఒక సూపర్ స్టార్ మన జో హెన్రీ. అండ్ బాస్ అంతేకాదు, ఇంకొకటి ఏంటంటే రీసెంట్లీ మన ది లెజెండ్ మన రిక్ ఫ్లేర్, చూడండి మీద ఒకటి తెలుసు, మన జాన్ సీనా అండ్ రిక్ ఫ్లేర్ ఇద్దరు సమానం ఉన్నారు దేంట్లో అంటే మన 16 టైమ్ వరల్డ్ ఛాంపియన్ అనమాట. జాన్ సీనా 16 టైమ్ వరల్డ్ ఛాంపియన్ అండ్ మన రిక్ ఫ్లేర్ 16 టైమ్ వరల్డ్ ఛాంపియన్ అనమాట. ఇద్దరు సమానం ఉన్నారు ఈ రికార్డులో. అండ్ బాస్ అంతేకాదు, ఒకవేళ జాన్ సీనా 17 టైమ్స్ మన వరల్డ్ ఛాంపియన్షిప్ గెలిస్తే జాన్ సీనాది మొత్తం డబ్ల్యూడబ్ల్యూ హిస్టరీలో చాలా పెద్ద రికార్డ్ అయిపోతాయి అనమాట. అండ్ దీని గురించి రీసెంట్లీ మన రిక్ ఫ్లేర్వి మాట్లాడినారు. రిక్ ఫ్లేర్ ఏమని చెప్పినారంటే, ఇంతకుముందు మన రిక్ ఫ్లేర్కి కొంచెం ప్రాబ్లం ఉండే అనమాట. అంటే జాన్ సీనా గెలవకపోతేనే మంచిగా ఉంటుంది, అంటే మన రిక్ ఫ్లేర్ కూతురు షార్లెట్ ఫ్లేర్ ఆ రికార్డు బ్రేక్ చేస్తే మంచిగా ఉంటుందని ఈ టైప్లో మన రిక్ ఫ్లేర్ మాట్లాడుతుండే. బట్ ఇప్పుడు రీసెంట్లీ రిక్ ఫ్లేర్ ఏమన్నారంటే, నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు, ఇప్పుడు ఇన్ ఫ్యూచర్ అంటే నెక్స్ట్ ఇయర్ మన జాన్ సీనా మన డబ్ల్యూడబ్ల్యూలో కనిపించినప్పుడు, లాస్ట్ రన్లో కనిపించినప్పుడు ఒకవేళ జాన్ సీనా 17 టైమ్స్ వరల్డ్ ఛాంపియన్షిప్ గెలిస్తే ఒక టైప్లో మంచిదే అని రిక్ ఫ్లేర్వి చెప్పేసినారు. సో దీని అర్థం ఏంటంటే, ఛాన్సెస్ కొంచెం కనిపిస్తున్నాయి బాస్. ఎందుకంటే ఇప్పుడు మీరే ఆలోచించండి, జాన్ సీనాది నెక్స్ట్ ఇయర్ ఒక లాస్ట్ రన్ అనమాట. అండ్ లాస్ట్ రన్లో ఒకవేళ 17 టైమ్స్ ఆ ఛాంపియన్షిప్ గెలవకపోతే అది ఎక్కడో కొంచెం అన్యాయం అయిపోతుంది. ఎందుకంటే ఫ్యాన్స్ మెయిన్ ఏం చూడాలనుకుంటున్నారు అంటే, జాన్ సీనా 17 టైమ్స్ వరల్డ్ ఛాంపియన్షిప్ గెలవాలి అని. చాలామంది ఇప్పటి నుంచి కాదు, మన జాన్ సీనా 16 టైమ్ ఆ రికార్డ్ సెట్ అయినప్పటి నుంచి అప్పటి నుంచే ఆ రికార్డ్ బ్రేక్ కావాలి, 17 టైమ్స్ ఛాంపియన్ కావాలి మన జాన్ సీనా అని చాలామంది ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. అండ్ ఒకవేళ అంత మంచిగా ఉంటే నెక్స్ట్ ఇయర్ మన జాన్ సీనా 17 టైమ్స్ వరల్డ్ ఛాంపియన్ కావచ్చు అనమాట. ఎందుకంటే జాన్ సీనా దగ్గర 30 నుంచి 40 డేట్స్ ఉన్నాయి. అంటే ఓన్లీ రసల్ మేనియా అని కాదు, రసల్ మేనియా తర్వాత మేబీ సమ్మర్ స్లామ్ వరకు, లేదంటే అంత మంచిగా ఉంటే నెక్స్ట్ ఇయర్ డిసెంబర్ వరకు మన జాన్ సీనా కనిపించచ్చు అనమాట. సో ఛాన్సెస్ మాత్రము కొంచెం కనిపిస్తుంది. సో ఇప్పుడు మీరేమంటారు, మీరు జాన్ సీనాకి 17 టైమ్స్ వరల్డ్ ఛాంపియన్ చూడాలనుకుంటున్నారా, లేదంటే జాన్ సీనా మన ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ గెలిచి గ్రాండ్ స్లామ్ ఛాంపియన్ అయిపోతే మంచిగా ఉంటుంది నెక్స్ట్ ఇయర్? మీకు ఏమనిపిస్తుందో మీరు నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన కెవిన్ ఓవెన్స్ గురించి. గాయస్ మనకి గుర్తుండొచ్చు, రీసెంట్లీ మన డబ్ల్యూడబ్ల్యూలో అంటే మన కెనడా వెళ్ళినప్పుడు మన కెవిన్ ఓవెన్స్ క్లియర్గా ఒక మాట చెప్పినారు. అంటే ఏంటంటే, మన కెవిన్ ఓవెన్స్ ఫాదర్ రాలేదు మ్యాచ్ చూడడానికి, ఎందుకంటే అలా మదర్ ఆరోగ్యం బాగాలేదని మన కెవిన్ ఓవెన్స్ క్లియర్లీ మన అందరితో అంటే ఇన్ రింగ్లో ఆన్ టీవీలో అంటే ఈ మాట షేర్ చేసినారనమాట, ఈ న్యూస్ షేర్ చేసినారు. అండ్ ఇప్పుడు రీసెంట్లీ ఏమైందంటే, మన కెవిన్ ఓవెన్స్ ఒక ట్వీట్ చేసి మరి మన ఫ్యాన్స్ అందరికీ ఒక మంచి అప్డేట్ ఇచ్చేసినారు. అండ్ అదేంటంటే, ఇప్పుడు వాళ్ళ అమ్మ ఆరోగ్యం అంట బాగుందంట. చూడొచ్చు మీ స్క్రీన్ పైన మన కెవిన్ ఓవెన్స్ ఈ ఫోటోని షేర్ చేసినారు. మన కెవిన్ ఓవెన్స్ మదర్ ఫోటోని షేర్ చేసినారు. ఇక్కడ చాలా క్లియర్లీ రాసి ఉంది, జస్ట్ కీప్ ఫైటింగ్ అని క్లియర్లీ రాసి ఉంది అనమాట. అంటే ఎప్పుడు ఫైట్ చేస్తూనే ఉన్నాడని ఇక్కడ రాసి ఉంది. అండ్ మన కెవిన్ ఓవెన్స్ మదర్ చాలా జబర్దస్త్గా ఫైట్ చేసింది అనమాట. అండ్ ఇప్పుడు కొంచెం ఓకే ఉంది అంటే షీ కిక్ అవుట్ అని క్లియర్లీ ఇక్కడ రాసినారు. అండ్ క్లియర్లీ మన అందరు కెవిన్ ఓవెన్స్ ఒక మంచి గుడ్ న్యూస్ ఇచ్చేసినారు. అండ్ గుడ్ న్యూస్ ఏంటంటే, ఆ మదర్ ఆరోగ్యం ఇప్పుడు బాగుందన్నమాట. ఇప్పుడు కొంచెం ప్రాబ్లం తగ్గినంటే ఎక్కువ ప్రాబ్లం లేదు, ఇప్పుడు రికవర్ అవుతుందని క్లియర్లీ కెవిన్ ఓవెన్స్ మన అందరికీ అప్డేట్ ఇచ్చేసినారు. అండ్ బాస్ అంతేకాదు, మీరు ఎవరెవరు మన బటిస్టా ఫ్యాన్స్ ఉన్నారో ఒకసారి మీరు కామెంట్స్లో మీలో అసలు ఎవరెవరు ఫ్యాన్స్ ఉన్నారో బటిస్టాకి ఒకసారి కామెంట్స్ చేస్తే బటిస్టా ఫ్యాన్ రాయండి. ఎందుకంటే
బటిస్టా ఫ్యాన్స్ కోసం చూడొచ్చు మీ స్క్రీన్ పైన. ఇది ప్రెజెంట్ మన బటిస్టా లేటెస్ట్ ఫోటో అనమాట. ప్రెజెంట్ మన బటిస్టా ఈ టైప్లో కనిపిస్తున్నారు బాస్. అంటే ఒకప్పుడు ఎంత కిరాకుండే, ఎంత జబర్దస్త్గా ఉండే. అండ్ బటిస్టా టైంలో వచ్చిన సూపర్ స్టార్స్ ఇప్పుడు చాలా జబర్దస్త్గా కనిపిస్తున్నారు. బట్ మన బటిస్టా గురించి మాట్లాడితే కొంచెం ఇప్పుడు ఈ టైప్లో కనిపిస్తున్నారు. ఇప్పుడు మీరేమంటారు బటిస్టా గురించి? అంటే బటిస్టాది ఈ లేటెస్ట్ లుక్ అంటే ప్రెజెంట్ ఈ ఫోటో అనమాట. సో దీనిపైన ఇప్పుడు మీ రియాక్షన్ ఏందో మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. సో ఇప్పుడు మనం మాట్లాడదాం ది మాన్స్టర్ ఆఫ్ ది ఆల్ మాన్స్టర్స్ మన బ్రాన్ స్ట్రోమన్ గురించి. గాయస్ మన వైట్ సిక్స్ ఫ్యామిలీ మన డబ్ల్యూడబ్ల్యూలో వచ్చినప్పటి నుంచి చాలామంది ఫ్యాన్స్ మనసులో వచ్చిన డౌట్, వచ్చిన క్వశ్చన్ ఉంది. అండ్ అది ఏంటంటే ఒకప్పుడు మన వైట్ సిక్స్ ఫ్యామిలీలో బ్రాన్ స్ట్రోమన్ ఉండనమాట. సో ఇప్పుడు ఈ వైట్ సిక్స్ వచ్చినప్పటి నుంచి మన బ్రాన్ స్ట్రోమన్ అంటే ఎలాంటి కనెక్షన్ కనిపిస్తుంది అనమాట. అంటే మన బ్రాన్ స్ట్రోమన్ వైట్ సిక్స్ ఫ్యామిలీలో వస్తారా రారా అని ఇలాంటి క్వశ్చన్ కదా. సో ఈ క్వశ్చన్ పైన డైరెక్ట్గా మన బ్రాన్ స్ట్రోమన్ ఆన్సర్ ఇచ్చేసినారు. అండ్ బ్రాన్ స్ట్రోమన్ ఏమని చెప్పినారంటే చూడండి, నిజం చెప్పాలంటే వైట్ సిక్స్ ఫ్యామిలీ మామూలుగా లేదు, చాలా కిరాక్గా చాలా జబర్దస్త్గా కనిపిస్తున్నారు వాళ్ళు. అండ్ వాళ్ళు కుమ్మేస్తున్నారు, అంటే వాళ్ళు జోలికి ఎవరైనా వస్తే వాళ్ళు కుమ్మేస్తున్నారు, చాలా భయంకరంగా కనిపిస్తున్నారు, అంత బాగానే ఉంది. అండ్ కొంచెం దూరం ఉంటేనే మంచిది అన్నట్టు మాట్లాడినారు. బట్ ఎంతైనా సరే ఒక కనెక్షన్ ఉంది కదా, వైట్ ఫ్యామిలీతో చిన్న కనెక్షన్ ఉంది కదా. అండ్ ఆ కనెక్షన్ అంట ఒక అయస్కాంతంలో గుంజేస్తుందంట, మన బ్రాన్ స్ట్రోమన్ చాలా దగ్గర గుంజుతుందని క్లియర్లీ మన బ్రాన్ స్ట్రోమన్ చెప్పినారు. సో దీని అర్థం ఏంటంటే బ్రాన్ స్ట్రోమన్ అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు అంటే వైట్ సిక్స్ చూడనిగా చాలా భయంకరంగా ఉంది. అండ్ నిజంగానే చాలా భయంకరంగా ఫైట్ చేస్తున్న అంత బాగానే ఉంది, కొంచెం దూరం ఉంటే మంచిది. బట్ ఎంతైనా సరే పాత రిలేషన్ ఉంది కదా వైట్ ఫ్యామిలీతో, సో దానివల్ల మనసులో వస్తుందన్నమాట. అంటే మన బ్రాన్ స్ట్రోమన్ వైట్ సిక్స్లో అడుగు పెడితే మంచిగా ఉంటా అన్నట్టు ఆ టైప్లో హింట్ ఇచ్చేసినారు మన బ్రాన్ స్ట్రోమన్. సో చూద్దాం ఒకవేళ ఏమైనా స్టోరీ లైన్ ఇన్ ఫ్యూచర్లో మనకి చూడడానికి దొరకవచ్చు, ఎందుకంటే చాలా పాత హిస్టరీ ఉంది బ్రాన్ స్ట్రోమన్ ది వైట్ ఫ్యామిలీతో. సో ఒక టైప్లో స్టోరీ అనేది సెట్ అయిపోతాయి అనమాట. సో అంత మంచిగా ఉంటుంది ఫ్యూచర్లో బ్రాన్ స్ట్రోమన్ మన వైట్ సిక్స్ ఫ్యామిలీలో కనిపించచ్చు. బట్ ఆల్రెడీ చాలా పెద్దగా ఉంది మన వైట్ సిక్స్. సో చూద్దాం ఆ డబ్ల్యూడబ్ల్యూ బ్రాన్ స్ట్రోమన్కి అసలు యాడ్ చేస్తుందా చేయదా, ఏమైనా అవకాశం ఇస్తుందా ఏదా మనకి ఇన్ ఫ్యూచర్లో తెలిసిపోతాయి అనమాట. సో ఇప్పుడు మీరేమంటారు అంటే బ్రాన్ స్ట్రోమన్ లాంటి సూపర్ స్టార్ మన వైట్ సిక్స్ ఫ్యామిలీలో కనిపిస్తే మంచిదా లేదా, మీకు ఏమనిపిస్తుందో మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన బ్యాడ్ బ్లడ్ ప్రీమియం లైవ్ ఈవెంట్ గురించి. గాయస్ మీ అంతా కూడా తెలుసు ఈ ప్రీమియం లైవ్ ఈవెంట్ మళ్ళొకసారి వస్తుంది అనమాట. చాలా పాత ప్రీమియం లైవ్ ఈవెంట్ ఇది. అండ్ ఇప్పుడు మనకి మళ్ళొకసారి అక్టోబర్ మంత్లో చూడగలుగుతుంది అనమాట మన బ్యాడ్ బ్లడ్. అండ్ October 5th అనమాట దీని డేట్. అండ్ టికెట్ సేల్ నిన్ననే మన డబ్ల్యూడబ్ల్యూ ఓపెన్ చేసింది. అండ్ టికెట్స్ సేల్ ఓపెన్ చేయగానే బాస్ 10,000 ప్రీ టికెట్స్, అంటే చాలామంది లైన్లో ఉండనమాట ఆన్లైన్లో. అంటే మన ప్రీ టికెట్ సెల్లింగ్ గురించి మాట్లాడితే 10,000 మంది వెయిట్ చేసినారనమాట. సో టికెట్ సెల్లింగ్ ఓపెన్ చేయగానే చాలా దబ్బాయించి మన బ్యాడ్ బ్లడ్ ప్రీమియం లైవ్ ఈవెంట్ విత్ టికెట్స్ సేల్ అయినాయి అంట. సో చాలా తొందరలోనే హౌస్ఫుల్ అయిపోతాయి అనమాట. ఎందుకంటే చాలా మంది తెలుసు బ్యాడ్ బ్లడ్ లాంటి ప్రీమియం లైవ్ ఈవెంట్ మళ్ళొకసారి మన డబ్ల్యూడబ్ల్యూ దాన్ని అంటే మరోసారి తీసుకొచ్చింది అంటే మామూలుగా ఉండదన్నమాట. బ్యాడ్ బ్లడ్లో మనకి చాలా జబర్దస్త్ మ్యాచెస్ అండ్ ఎస్పెషల్లీ మనకి ఒక హెల్ ఇన్ ద సెల్ మ్యాచ్ బి చూడడానికి దొరుకుతుంది. సో అందుకనే చాలా మంది ఫ్యాన్స్ టికెట్స్ కొంటున్నారు. చాలా తొందరలోనే బ్యాడ్ బ్లడ్ ప్రీమియం లైవ్ ఈవెంట్ బి హౌస్ఫుల్ అయిపోతుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాము సీఎం పంక్ గురించి. గాయస్ నేను మందకి నిన్ననే సీఎం పంక్ గురించి ఒక చిన్న అప్డేట్ ఇచ్చినాను. అండ్ అది ఏంటంటే సీఎం పంక్ ఇప్పుడు రీసెంట్లీ మన డబ్ల్యూడబ్ల్యూ పర్ఫార్మెన్స్ సెంటర్లో కనిపించినారు అనమాట. ఎందుకంటే ఇంజరీ వల్ల కొంచెం ఎండింగ్ యాక్షన్లో లేరు కదా, అంటే ఫైట్ చేస్తారు కదా. సో అందుకని కంపల్సరీ అంటే మన సూపర్ స్టార్స్ అన్నప్పుడు వాళ్ళు వచ్చిన బ్రేక్లు ఉంటే కంపల్సరీ వాళ్ళు పర్ఫార్మెన్స్ సెంటర్లో వాళ్ళు మళ్ళీ ఒకసారి కొంచెం ప్రాక్టీస్ చేసి వస్తారు అనమాట. సో అందుకని మన సీఎం పంక్ రీసెంట్లీ పర్ఫార్మెన్స్ సెంటర్లో కనిపించినారని నేను అందరికీ ముందే అప్డేట్ ఇచ్చేసిన. రీసెంట్లీ మన దేవ్ మెల్జర్ దీని గురించి మాట్లాడినారు. అండ్ ఏమని చెప్తున్నారు అంటే చూడండి ఇప్పుడు కొంచెం ఇంకా ముందు ఉంది కదా, అంటే ఇప్పుడు ఈ మ్యాచ్ జరుగుతుందా జరగదా అంటే సీఎం పంక్ వర్సెస్ డ్రూ మ్యాకింటైర్ మ్యాచ్ సమ్మర్ స్లామ్లో జరుగుతుందా జరగదా ఇది చిన్న డౌట్ కదా. ఎందుకంటే ఇప్పుడు చాలా తక్కువ టైం ఉందన్నమాట సమ్మర్ స్లామ్ కోసము. అండ్ ప్రెసెంట్ అంటే మన డ్రూ మ్యాకింటైర్ వర్సెస్ సీఎం పంక్ మ్యాచ్ ఇంకా కన్ఫామే కాలే కదా. సో దీని గురించి మాట్లాడినారు. అండ్ ఏమని చెప్పినారంటే చూడండి సీఎం పంక్ వర్సెస్ డ్రూ మ్యాకింటైర్ మ్యాచ్ జరిగే ఛాన్సెస్ ఈ సమ్మర్ స్లామ్లో చాలా ఎక్కువ కనిపిస్తున్నాయంట. బట్ ఏంటంటే మన సీఎం పంక్ ఇంకా మొత్తంకి మెడికలీ క్లియర్ కాలేదు. మన డబ్ల్యూడబ్ల్యూ డాక్టర్స్ సీఎం పంక్కి మెడికలీ క్లియర్ చేయలేదు. అండ్ మా సీఎం పంక్ పర్ఫార్మెన్స్ సెంటర్లో అంటే మరోసారి పర్ఫార్మ్ చేస్తున్నారు, కొంచెం ట్రైన్ చేస్తున్నారు. సో అంతా మంచిగా ఉంటే ఎప్పుడైనా మెడికలీ క్లియర్ కావచ్చు. సో అందుకే మా డబ్ల్యూడబ్ల్యూ ఒక టైప్లో ఈ మ్యాచ్ జరగదు అన్నట్టు ఏం హింట్ ఇస్తలేదు అనమాట. అంటే జరగచ్చు అన్నట్టే స్టోరీ లైన్ చూపిస్తుంది. ఎందుకంటే సీఎం పంక్ ఎప్పుడైనా మెడికలీ క్లియర్ కావచ్చు అంట. సో అందుకని మేబీ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. డబ్ల్యూడబ్ల్యూ అయితే కొంచెం ఛాన్సెస్ పెట్టుకోవాలంటే కొంచెం హోప్ పెట్టుకుందంట. సో సీఎం పంక్ వర్సెస్ డ్రూ మ్యాకింటైర్ మ్యాచ్ ఈ సమ్మర్ స్లామ్లో జరగచ్చు అని క్లియర్లీ దేవ్ మెల్జర్ దీని గురించి మాట్లాడినారు. కానీ మెయిన్ క్వశ్చన్ ఏంటంటే సో
సెత్ రాలిన్స్ ఏం చేస్తారు బాస్, అసలు సెత్ రాలిన్స్ ఫ్యాన్సే అసలు మొత్తం దిమాగ్ ఖరాబ్ అయిపోతుంది అనమాట సెత్ రాలిన్స్ ఫ్యాన్స్కి. ఎందుకంటే సెత్ రాలిన్స్ పరిస్థితి ఏందని చాలామంది టెన్షన్ తీసుకుంటున్నారు. అండ్ సెత్ రాలిన్స్ ఫ్యాన్స్ కోసం ఇంతకుముందు ఒక బ్రేకింగ్ రూమర్ వచ్చింది, చాలా భయంకరమైన రూమర్ వచ్చిండే. అండ్ మరోసారి ఆ రూమర్ వస్తుంది. అండ్ అదేంటంటే సెత్ రాలిన్స్ ఇన్ ఫ్యూచర్లో హీల్ టర్న్ చేసినా హీల్ టర్న్ చేయొచ్చు అంట. ఎస్, అంటే ఇప్పుడు సెత్ రాలిన్స్ మీరు బేబీ ఫేస్ రన్ చూసినారంట, బాగానే ఉంది. బట్ ఇప్పుడు సెత్ రాలిన్స్ మళ్ళొకసారి హీల్ టర్న్ చేస్తారంట. అంటే ఫస్ట్లో మన సెత్ రాలిన్స్ హీలే ఉండే, బట్ ఫ్యాన్స్ రియాక్షన్ వల్ల ఫ్యాన్స్ సెత్ రాలిన్స్ పాట పాడతారు, సో అంత మంచి రియాక్షన్ వస్తుందని సెత్ రాలిన్స్ స్లోలీ బేబీ ఫేస్ టర్న్ చేసినారు. బట్ మళ్ళీ ఒకసారి మన సెత్ రాలిన్స్ హీల్ టర్న్ చేస్తారనమాట. సో మేబీ ఆ హీల్ టర్న్ సమ్మర్ స్లామ్లో కావచ్చు, ఇలాంటి దాని తర్వాత కావచ్చు అని ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి మన సెత్ రాలిన్స్ పైన. అసలు ఇప్పుడు మీరేమంటారు అంటే మన సెత్ రాలిన్స్ హీల్ టర్న్ చేస్తే మంచిదా, లేదంటే సీఎం పంకే హీల్ టర్న్ చేస్తే మంచిదా, మీకు ఏమనిపిస్తుందో మీ నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. అండ్ అంతేకాదు సమ్మర్ స్లామ్ అంటే గుర్తొచ్చింది, అంటే మనం సమ్మర్ స్లామ్ అప్డేటెడ్ మ్యాచ్ కార్డ్ గురించి మాట్లాడదాం. అంటే ప్రెజెంట్ కోసము ఏమేమి మ్యాచెస్ కన్ఫామ్ అయినాయో మన సమ్మర్ స్లామ్ గురించి దానిపైన కన్నేద్దాం అనమాట. సో లీ మోర్గన్ వర్సెస్ రియా రిప్లీ మ్యాచ్ ఫర్ మన ఉమెన్స్ వరల్డ్ ఛాంపియన్షిప్. ఈ మ్యాచ్కి మన WWE అఫీషియల్ చేసి అనమాట, అంటే కన్ఫర్మ్ చేసింది మన సమ్మర్ స్లామ్ కోసం లీ మోర్గన్ వర్సెస్ రియా రిప్లీ మ్యాచ్. అండ్ అంతేకాదు సోలో సికోవా వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్ బి అఫీషియల్ అయిపోయి నేను నిన్ననే అప్డేట్ ఇచ్చేసినాను. అండ్ ముందే అంటే ఫస్ట్ నుంచి 2 మ్యాచెస్ కన్ఫర్మ్ ఉండే. అండ్ అదేంటంటే మన గుంథర్ వర్సెస్ డేమియన్ ప్రిస్ట్ అండ్ మన బేలీ వర్సెస్ నాయా జాస్. సో ప్రెజెంట్ కోసం అయితే 4 మ్యాచెస్ మన సమ్మర్ స్లామ్ కోసం అఫీషియల్ అయిపోయాయి అనమాట. అండ్ ఇంకా కొన్ని మ్యాచెస్ యాడ్ అయిపోతాయి, లైక్ ఎల్ఏ నైట్ వర్సెస్ లోకన్ పాల్ మ్యాచ్ బి చాలా తొందరలోనే అఫీషియల్ అయిపోతుంది మన ఎల్ఏ నైట్ వర్సెస్ లోకన్ పాల్. అండ్ అంతేకాదు బ్రాన్ బ్రేకర్ వర్సెస్ మన సామి జైన్ మ్యాచ్ చాలా తొందరలోనే యాడ్ అయిపోతాయి అనమాట. కానీ మెయిన్ క్వశ్చన్ ఏంటంటే ఈ మ్యాచ్ అయితే కంపల్సరీ యాడ్ అవుతుంది, బట్ ఈ మ్యాచ్ సింగిల్స్ మ్యాచా లేదంటే ట్రిపుల్ థ్రెట్ మ్యాచా మేమేం చెప్పలేము. ఎక్కువ ఛాన్సెస్ అయితే సింగిల్స్ మ్యాచ్ కనిపిస్తున్నాయి, లైక్ మన బ్రాన్ బ్రేకర్ వర్సెస్ సామి జైన్. కానీ మన ఇలియా డ్రాగన్ కొంచెం ఫ్యూడ్లో కనిపిస్తున్నారు కాబట్టి మేబీ ఇలియా డ్రాగన్ వర్సెస్ బ్రాన్ బ్రేకర్ వర్సెస్ మన సామి జైన్ కావచ్చు, ఒక ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ కావచ్చు. బట్ ఏదైనా లేకున్నా ఒక ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ కోసం అయితే కంపల్సరీ మ్యాచ్ యాడ్ అయిపోతుంది. చాలా తొందరలోనే ఈ మ్యాచ్ అఫీషియల్ అయిపోతుంది అనమాట. అంత మంచిగా ఉంటుంది సింగిల్స్ మ్యాచ్, లేదంటే ఒక ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ మన సమ్మర్ స్లామ్ కోసం. అండ్ ఓన్లీ ఇవే మ్యాచెస్ అని కాదు, ఇంకా చాలా మ్యాచెస్ యాడ్ అవుతాయి అనమాట. మనం కొంచెం వెయిట్ చేద్దాం. సో మీరు ఇంకా ఏ మ్యాచెస్ చూడాలనుకుంటున్నారో మీరు కంపల్సరీ కామెంట్స్లో చెప్పండి. అంటే ఇప్పుడు సమ్మర్ స్లామ్కి ఎక్కువ టైం లేదు, సో మీరు ఇంకేమేమి మ్యాచెస్ చూడాలనుకుంటున్నారు ఈ సమ్మర్ స్లామ్లో, అండ్ ఏ మ్యాచెస్ జరిగే ఛాన్సెస్ కనిపిస్తున్నాయో మీకు ఏమనిపిస్తుందో మీరు నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. సో ఇప్పుడు మనం మాట్లాడదాం ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ గురించి. గాయస్ మీద కూడా తెలుసు మన WWE ఇప్పుడు స్లోలీ మన బ్రాక్ లెస్నర్కి మళ్ళీ ఒకసారి మెన్షన్ చేయడం స్టార్ట్ చేసి అనమాట. ప్రెసెంట్ మన బ్రాక్ లెస్నర్ రిటర్న్ గురించి మాట్లాడితే అన్ని గుడ్ సైన్స్ కనిపిస్తున్నాయి, ఎలాంటి బ్యాడ్ సైన్ మనకి కనిపిస్తలేదు. అంటే మన బ్రాక్ లెస్నర్కి మన WWE ఇంతకుముందు మెన్షన్ చేయడం ఆపేసి అనమాట, పిచ్చి కేసెస్ వల్ల అలాంటి కేసెస్ పడ్డాయని మన బ్రాక్ పైన కొంచెం మెన్షన్ చేయడం ఆపేసింది. బట్ ఇప్పుడు ఏంటంటే మన WWE మళ్ళీ ఒకసారి మెన్షన్ చేస్తుంది, అది మీ అందరూ కూడా తెలుసు. బట్ మెయిన్ ఏంటంటే సమ్మర్ స్లామ్లో వచ్చేస్తారని ఇలాంటి రూమర్స్ అయితే ఉండే. కానీ దాని తర్వాత ఇంకొక రూమర్ వచ్చిండే, మీద గుర్తుండొచ్చు, మీరు మన ఛానల్లో యాక్టివ్ ఉంటారంటే మీరు ప్రతి ఒక్క వీడియోస్ చూస్తున్నారంటే మీ అందరూ కూడా తెలిసే ఉంటుంది. నేను మీ అందరికీ బ్రాక్ లెస్నర్ పైన 2 రూమర్స్ గురించి అప్డేట్ ఇచ్చినాను. ఫస్ట్ ఏంటంటే వస్తే మేబీ అంత మంచిగా ఉంటుంది, సమ్మర్ స్లామ్ వరకు సమ్మర్ స్లామ్లో రావచ్చు, లేదంటే రోయల్ రంబల్వి కావచ్చు. ఎందుకంటే మన WWE నెక్స్ట్ ఇయర్ ఎస్పెషల్లీ మన WWE రా నెట్ఫ్లిక్స్ పైన వెళ్ళిపోతుంది. మన WWE నెట్ఫ్లిక్స్తో చాలా పెద్ద డీల్ సైన్ చేసి అనమాట. సో నెట్ఫ్లిక్స్కి చాలా పెద్ద సూపర్ స్టార్స్ కావాలి రాలో. సో అందుకని మేబీ ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ రాయల్ రంబల్లో రావచ్చు, మేబీ నెక్స్ట్ ఇయర్ జనవరిలో రావచ్చు అని నేను మీ అందరికీ ముందే అప్డేట్ ఇచ్చేసాను. కానీ ఇప్పుడు ప్రెసెంట్ ఇంకొక రూమర్ వచ్చింది మన బ్రాక్ లెస్నర్ పైన. అండ్ ఆ రూమర్ ఏంటంటే మేబీ అంత మంచిగా ఉంటే రసల్ మేనియా కంటే ముందు వస్తారంట. అంటే సమ్మర్ స్లామ్లోవి రారు, నెక్స్ట్ ఇయర్ రాయల్ రంబల్లోవి రారనమాట. అండ్ మన రసల్ మేనియా కంటే ముందు వస్తారనమాట. అంటే రాయల్ రంబల్ అయిపోయిన తర్వాత ఇంకో ప్రీమియర్ లైవ్ ఉంటుంది కదా, లైక్ ఎలిమినేషన్ చేంబర్ ఉంటుంది. సో ఆ టైంకి రావచ్చు, అంటే రసల్ మేనియా కంటే ముందు వచ్చి రసల్ మేనియాలో ఒక మ్యాచ్లో కనిపిస్తారని ఇప్పుడు ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి. సో ఇప్పుడు మీరేమంటారు ద బీస్ట్ ఫ్యాన్స్? నాకు తెలుసు మీలో చాలామంది ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ ఫ్యాన్స్ ఉన్నారు. సో ఇప్పుడు మీరు కంపల్సరీ కామెంట్స్లో మాట చెప్పండి. అండ్ అది ఏంటంటే మీరు అసలు అంటే ఇప్పుడు సమస్య వచ్చినా రాకపోయినా రాయల్ రంబల్లోనే ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ రిటర్న్ చేస్తే మంచిదా, లేదంటే ఇప్పుడు ఈ న్యూ
రూమర్ అంటే ఇప్పుడు రెసల్మేనియా కంటే ముందు మేబీ 1 month కంటే ముందు అంటే రెసల్మేనియా కంటే ముందు అంటే 1 month అనుకోండి, 1 month ముందు వచ్చేస్తారు అండ్ అప్పుడు ఆ టైంలో వచ్చి ఒక ఫ్యూడ్లో కనిపిస్తారు అండ్ రెసల్మేనియాలో ద బీస్ట్ ఫైట్ చేస్తారు. ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి. సో ఇప్పుడు మీరేమంటారు? ఈ 3 రూమర్స్లో ఏ రూమర్ నిజమైతే మంచిగా ఉంటుందో, మీకు ఏమనిపిస్తుందో మీ నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. కానీ మీరు ఇదే క్వశ్చన్ మీరు నన్ను అడిగితే మాత్రం నేనేమంటున్నానంటే ద బీస్ట్ రిటర్న్ చేస్తే చాలు బాస్. ఇప్పుడు అది SummerSlamలో చేసినా పర్లేదు, రాయల్ రంబుల్ చేసినా పర్లేదు, రెసల్మేనియా కంటే ముందు చేసినా పర్లేదు, బట్ ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ ఒక్కసారి రిటర్న్ చేస్తే ఈ కేసు పట్టగా అంటే పిచ్చి కేసెస్ ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోతాయి అనమాట. ఈ ప్రాబ్లమ్స్కి వెళ్ళి మన ద బీస్ట్ బయటకు వచ్చేసినారని చాలా మంది క్లియర్లీ అర్థమైపోతుంది. సో దాని తర్వాత ద బీస్ట్ ఓన్లీ రెసల్మేనియా అని కాదు, దాని తర్వాత SummerSlamలో ఫైట్ చేసినా ఫైట్ చేసుకొని మెయిన్ ఏంటంటే ఫస్ట్ మన ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ రిటర్న్ చేయాలి, ఫస్ట్ మన WWEలో కనిపించాలి. సో అదే మెయిన్ అనమాట. సో మన ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ మన WWEలో కనిపిస్తే మంచిగా ఉంటుంది అనుకుంటున్నాను బాస్. ఇప్పుడు అది రెసల్మేనియా కంటే ముందు వచ్చినా ఓకే పర్లేదు, బట్ రావాలి, మెయిన్ రావాలి అన్నమాట. ఎందుకంటే ఈ కేసెస్ పడినప్పటి నుంచి ఫ్యాన్స్ చాలా పిచ్చి డౌట్స్ వస్తాయన్నమాట. అసలు ద బీస్ట్ వస్తాడు రాడా అని చాలా పెద్ద డౌట్ ఉంది. అందుకనే మెయిన్ ద బీస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రిటర్న్ చేయాలి, మన WWE రిటర్న్ చేస్తే చాలన్నమాట. సో అంత మంచిగా ఉంటే SummerSlam కావచ్చు, లేదంటే రాయల్ రంబల్ కావచ్చు, కానీ రెసల్మేనియా వరకు అంటే సరే అప్పుడైనా ఓకే. సో ఇప్పుడు మీరేమంటారు దీనిపైన? మీ రియాక్షన్ ఏందో మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. సో ఇప్పుడు నేను మీ అందరికీ ఇంకొక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడుగుతాను. ఎందుకంటే ఈ క్వశ్చన్ ఈ మధ్యలో సోషల్ మీడియాలో చాలా వస్తుందన్నమాట. ఫ్యాన్స్ దీని గురించి మాట్లాడుతున్నారు అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది ఒక రూమర్ ఉందన్నమాట. సో అందుకని ఫస్ట్ నేను మీ అందరికీ ఈ క్వశ్చన్ అడుగుతాను. ఈ క్వశ్చన్కి మీరు కంపల్సరీ ఆన్సర్ ఇవ్వండి. అండ్ ఆ క్వశ్చన్ ఏంటంటే ప్రెజెంట్ ఉన్న మన బ్లడ్ లైన్, మన న్యూ బ్లడ్ లైన్ అంత ఇంట్రెస్టింగ్గా ఉందా, అంటే రెడీ ఉందా ఫస్ట్ ఆఫ్ ఆల్? అంటే రోమన్ రేన్స్ రిటర్న్ కోసం, రోమన్ రేన్స్ ఫ్యూడ్ కోసము, అంటే మన ఒరిజినల్ బ్లడ్ లైన్తో ఫ్యూడ్ కోసము ఈ న్యూ బ్లడ్ లైన్ అసలు రెడీ ఉందా? ఈ క్వశ్చన్కి మీరు కంపల్సరీ ఆన్సర్ ఇవ్వండి. ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ రూమర్ మనం అంటే దీని గురించి ఉందన్నమాట. అండ్ ఇప్పుడు నెక్స్ట్ రూమర్ ఏమని చెప్తుందంటే అసలు ఇప్పుడు రోమన్ రేన్స్ పైన ఒక ఫ్రెష్ రూమర్ వచ్చింది. అండ్ ఈ రూమర్ ఏమని చెప్తుందంటే రోమన్ రేన్స్ ఈ SummerSlamలో రిటర్న్ చేస్తే ఓకే అంత మంచిదే, బట్ న్యూ బ్లడ్ లైన్ అంత రెడీ కనిపిస్తలేదు. అంటే న్యూ బ్లడ్ లైన్లో జేకబ్ ఫాట్ వచ్చినప్పటి నుంచి అయితే కొంచెం ఇంట్రెస్టింగ్ ఉందన్నమాట. జేకబ్ ఫాట్ రియాలిటీలో కొంచెం జబర్దస్త్గా కనిపిస్తున్నారు, సోలో సికోవా అంత లెవెల్లో కనిపిస్తలేరు. జేకబ్ ఫాట్ ముందు జేకబ్ ఫాట్ కిరాగా కనిపిస్తున్నారు అనమాట. సో న్యూ బ్లడ్ లైన్ అంత రెడీ లేదు. ఒకవేళ రోమన్ రేన్స్ ఈ SummerSlamలో రిటర్న్ చేస్తే సెట్ అవుతుందా అన్నట్టు ఇది ఒక రూమర్ వస్తుంది అనమాట. సో మేబీ ఒకవేళ ఏమైనా గడబడైతే గాస్ క్లియర్గా అండి, ఒకవేళ మేబీ ఏమైనా గడబడైతే మన WWE ఈ SummerSlamలో రోమన్ రేన్స్ రిటర్న్ చేపిదన్నమాట. అంటే SummerSlam రోమన్ రేన్స్ రిటర్న్ చేయరన్నమాట. దాని తర్వాత చేస్తారు మేబీ SummerSlam తర్వాత, అంటే సర్వైవర్ సిరీస్ కంటే ముందు, అంటే అక్టోబర్లో చేస్తారు అనుకుంటా. అక్టోబర్ అంటే సెప్టెంబర్ ఎండింగ్లో చేస్తారని కూడా మేము చెప్పలేము. SummerSlamలో రోమన్ రేన్స్ రిటర్న్ చేయరని ఇలాంటి రూమర్ వస్తుంది. ఇప్పుడు ఈ రూమర్ అసలు ఎందుకు వస్తుందంటే ఈ రూమర్ ప్రకారం బ్లడ్ లైన్, న్యూ బ్లడ్ లైన్ రెడీ లేదు, అంత హైప్లో లేదు, అంత జబర్దస్త్గా కనిపిస్తలేదు. సో న్యూ బ్లడ్ లైన్ చాలా భయంకరంగా కనిపించినప్పుడు అప్పుడు రోమన్ రేన్స్ రిటర్న్ చేస్తే ఒక టకాఫర్ ఉంటుందన్నమాట అని ఈ రూమర్ వస్తుంది. సో అందుకనే నేను ఇందాక మీ అందరూ క్వశ్చన్ అడిగినాను, మీ ప్రకారం న్యూ బ్లడ్ లైన్ అసలు రెడీ ఉందా? మీ ప్రకారం మీరు కంపల్సరీ కామెంట్ చెప్పండి. అండ్ ఇంకోటి ఏంటంటే అసలు మెయిన్ ఏంటంటే SummerSlam అంటే మామూలు ప్రీమియం లైవ్ ఈవెంట్ కాదు. స్పెషల్లీ క్రౌడ్ గురించి, ఫ్యాన్స్ గురించి మాట్లాడితే 50,000 ఫ్యాన్స్ ఉంటారు, ఇంకా పైన ఉంటారు, ఇంకా ఎక్కువ ఉంటారు అన్నమాట. సో మినిమం 50,000 పట్టుకున్న 50,000 క్రౌడ్, 50,000 ప్లస్ ఫ్యాన్స్ ఉంటారు ఈ SummerSlamలో. సో ఇంత మంచి అవకాశం WWE వదిలేస్తే మొత్తం బేకార్ అయిపోతుంది. రోమన్ రేన్స్ రిటర్న్ చేసినప్పుడు ఆ పాప్ ఉంటుంది చూడండి, అంటే ఫ్యాన్స్ చాలా జబర్దస్త్ చీర్ చేస్తారు, చాలా లౌడ్గా ఉంటుంది. అది 50,000 ప్లస్ ఫ్యాన్స్ ఉంటారు, చాలా క్రాక్ ఉంటుంది. సో ఇంత మంచి ఛాన్స్ మన WWE వదిలేస్తే మొత్తం బేకార్ అయిపోతుంది బాస్. అందుకనే రోమన్ రేన్స్ ఈ SummerSlamలోనే రిటర్న్ చేస్తే మంచిది అన్నమాట. సో ఇప్పుడు మనం ఈ కొత్త రూమర్కి పక్కన పెట్టేసిన మనకు వచ్చిన ఫస్ట్ రూమర్స్ ప్రకారం అయితే రోమన్ రేన్స్ ఈ SummerSlamలో రిటర్న్ చేస్తారంట. బట్ మనం రూమర్స్కి అయితే లైట్ తీసుకోలేమన్నమాట. సో అందుకని ఈ న్యూ రూమర్ పైన మీ రియాక్షన్ చాలా ఇంపార్టెంట్. సో మీరు కామెంట్స్లో కంపల్సరీ ఎప్పుడు మన WWE ఇంత మంచి అవకాశం వదిలేస్తే మంచిదా, లేదంటే న్యూ బ్లడ్ లైన్ ఇంకా రెడీ అయినప్పుడు ఇంకా చాలా జబర్దస్త్గా కనిపించిన అప్పుడు రోమన్ రేన్స్ వస్తే మంచిదా? మీకు ఏమనిపిస్తుందో మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. బట్ ఏది ఉన్నా ఏది లేకున్నా ఒక్కటి మాత్రం కన్ఫర్మ్ బాస్, అండ్ అది ఏంటంటే ఈ SummerSlam ఎండింగ్ మాత్రం మామూలుగా
ఉండదు. ఈ సమ్మర్స్లామ్ ఎండింగ్లో మనకి ఏదో ఒక చాలా పెద్ద హింట్ లైక్ జిమ్మీ యూసో వచ్చిన రావచ్చు, రోమన్ రీన్స్ అయితే వస్తారని చాలా ఎక్కువ రూమర్స్ ఉన్నాయి. సో రోమన్ రీన్స్ వచ్చిన రావచ్చు, కానీ ఇప్పుడు న్యూ రూమర్ ప్రకారం కొంచెం ఇంకా ముందు అవుతుంది. బట్ సరే రోమన్ రీన్స్ వస్తారని మనం అనుకొని నడుస్తాం, ఎందుకంటే మామూలు ప్రీమియర్ ఈవెంట్ కాదు కదా సమ్మర్స్లామ్. సో అందుకని ఎండింగ్ మాత్రం మామూలుగా ఉండదు, ఎండింగ్ మాత్రం క్రాక్ ఉంటుంది. సో ఇప్పుడు మీరేమంటారు? నేనైతే బాస్ చూడండి ఈ రూమర్కి ఇంకా కొంచెం కనుక్కొని ట్రై చేస్తున్నాను. ఇంకా కొంచెం నాకు అంటే రూమర్స్ రిటర్న్ పైన ఇంకా ఎలాంటి రూమర్ ఇంకా ఎలాంటి అప్డేట్ వచ్చినా నేను మీ అందరితో షేర్ చేస్తూనే ఉంటాను. సో అందుకని చెప్తున్నాను, మీరు కంపల్సరీ మన ఛానల్లో యాక్టివ్ ఉండండి. ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే మాత్రం మీరు మన వీడియోస్కి లైక్ చేయండి, ఫ్రెండ్స్లో షేర్ చేయండి. అండ్ మీరు మన ఛానల్లో కొత్త అయితే కంపల్సరీ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్, ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గాయ్స్. బాయ్.